పొట్టికోటి గారికి క్లాస్ రూమ్ లో మేము చేసిన పనికి ఈ రోజు గట్టిగా తోలిరిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే జెట్ స్పీడ్ లో మళ్ళీ మా సెమిస్టర్ ఎగ్జామ్స్ దూసుకొచ్చేసి ప్రిపేర్ అవ్వమని హాలిడేస్ ఇస్తే ఒకడేమో కర్రీస్ తెచ్చి ఇంకోడేమో రైస్ పెట్టి నైట్ అయితే దుప్పడతని పడుకోవడమే సరిపోయింది. అయినా కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం, అదే మ్యాజిక్. ఎగ్జామ్స్ వచ్చిన ప్రతిసారి మా గ్యాంగ్ అంతా కోరుకునేది ఏంటంటే కోటిగాడి కూడా ఒక సప్లీ పడాలని. అందుకే మా గ్యాంగ్ అంతా పకడ్బందీగా ప్లాన్ చేసి కోటిగాడి ఎగ్జామ్ హాల్ లో బుక్ చేసాం. అది ఎలా అంటే కోటిగాడి సెమిస్టర్ కి లాస్ట్ బెంచ్ లో పడ్డాడు, కానీ మా గ్యాంగ్ అందరం కలిసి కోటిగాడికి తెలియకుండా ఆ లాస్ట్ బెంచ్ తీసుకెళ్లి ఫస్ట్ బెంచ్ ప్లేస్ లో వేసాం. ఇంకా మిల్క్ బై మళ్ళీ గాడైతే ఎగ్జామ్స్ ఉన్నాయన్న విషయం కూడా మర్చిపోయి ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. ఏంటి మమ్మీ ఎవడు? ఇంకా నాగరాజ్ గాడైతే ఎగ్జామ్స్ ఉన్నాయన్న విషయం మర్చిపోయి నైట్ చూసిన సీరియల్ గురించి చెప్తున్నాడు. ఇంకా మా సిఆర్ గాడైతే కొంచెం సేపట్లో ఎగ్జామ్ ఉంది భయం లేదురా అంటే రేలంగ మాయలా నవ్వుతున్నాడు. ఇంకా మా ఆటగాడు నేనైతే ఎంచక్క లాస్ట్ బెంచ్ లో పడ్డా. ఇంతకీ లాస్ట్ ఎగ్జామ్ కి మీరే బెంచ్ లో పడ్డారు? కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.